బ్రేకింగ్ న్యూస్. ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు దువ్వాడ శ్రీనివాస్. మాధుర్తో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా దువ్వాడ వస్తాను అని చెప్పారు. కేసులతో నన్ను భయపెట్టలేరు అని దువ్వాడ చెప్తూ వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు హాజరవుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు, కేసులను ఎదుర్కొంటాను అని దువ్వాడ అంటూ ఉన్నారు. నాపై ఫిర్యాదు చేయడానికి పవన్కు దమ్ముందా దమ్ము లేదా అంటూ దువ్వాడ ప్రశ్నిస్తున్నారు. మా అధినేతపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా అని దువ్వాడ ప్రశ్నిస్తున్నారు. సూపర్ 6 అమలు చేయడం చేతకాక నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని దూషించారు అంటూ కేసు పెట్టడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు కేసు పెట్టడంతో దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్కు దువ్వాడ శ్రీనివాస్ వస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ప్లీజ్ రిక్వెస్ట్ ఆ రోజు ఫుల్ బందోబస్తు కింగ్ షార్ మంచిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు, నాపై కక్ష సాధింపులతో ఈ కేసు పెట్టాను. ఒకసారి మనం పోలీస్ స్టేషన్ లో చూడొచ్చు. దువ్వాడ మాధురి కనిపిస్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్ కూడా కనిపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తరపు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తున్నారు, కానీ ఎవరిని కూడా అక్కడ లోపలికి రానివ్వడం లేదు. పోలీస్ స్టేషన్ కి చాలా మంది దువ్వాడ శ్రీనివాస్కి అనుకూలంగా ఆయన అనుచరులు కూడా వస్తున్నారని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కేసులు పెట్టారు. అయితే సూపర్ 6 అమలు చేయలేకే నాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఈ కేసుల గురించి ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 2 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ మంత్రులు కార్యకర్తలపై దుర్భాషలాడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ సైతం తనదైన శైలిలో స్పందించి సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై టెక్కల్లో ఈ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కణితి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 18వ తేదీన కేసు నమోదు చేసిన టెక్కల పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కాకపోతే 4 రోజుల క్రితం 41A నోటీస్ ఇష్యూ చేసిన అందులో ఎక్కడికి రావాలి, ఏ రోజు రావాలనే విషయాన్ని కూడాను చెప్పకపోవడంతో తత్సారం ఇచ్చినటువంటి ఎమ్మెల్సీకి నిన్న పోలీసులు మాత్రం ఈరోజు టెక్కల పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాలని పిలవడంతో ఈరోజు టెక్కల పోలీసులు రావడం జరిగింది. విచారణకు హాజరైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు ఏం ప్రశ్నించారు, ఆయన ఈ ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ఈ రచ్చపై ఆయనపై ఎటువంటి కుట్ర పంతున్నారు విషయం ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడారు. చూస్తే కనుక నిన్న ఎప్పటికీ హాజరవ్వమని చెప్పారు. మొదటి నోటీసులో డేటు ప్లేసు మెన్షన్ చేయని పోలీసులు దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఆ లోపాలని అతిక్రమించి నోటీస్ ఇస్తే ఈరోజు హాజరయ్యారు కదా, ఏంటి పోలీసులు విచారణ మీరే స్పష్టంగా తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ 18/11/2022 సంవత్సరం అంటే కరెక్ట్గా 19వ తారీఖున నా మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా వేశారు. అంటే 2 సంవత్సరాల ఒక రోజు తర్వాత నా మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అంటే 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ని నేను విమర్శించానని, ఆ విమర్శలకు ఎందుకు విమర్శించారని ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేశారు. నేను ఒకటి అంటానంటే 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తే నేను విమర్శించవలసి వచ్చింది. పవన్ కళ్యాణే ముందుగా మంత్రులకు చెప్పు చూపించి మంత్రులకి చెప్పించి కొడతాను, మరి వైసీపీ నా కొడకల్లారా చెయ్యందిన దూరం వస్తే కొట్టేస్తాను, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వెంత నీ బ్రతుకెంత, ఇవి చూసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జగనన్న అనుచరుడిగా నేను భరించలేక నేను కౌంటర్ ఇచ్చాను. నువ్వేంటి చెప్పు చూపించేది, నేను చెప్పు చూపెడుతున్నా, తమాషా చేస్తున్నావా, మంత్రుల గురించి మాట్లాడతావా, నీకు సిగ్గుందా అని మంచి అన్నాను. నేనేం అనలేదంట్లా. మరి ఆ అన్నటువంటి మాటలకు ఈరోజు పోలీస్ స్టేషన్లో నన్ను పిలిపించడం, ఇది ఎలాంటి చాలా విచిత్రమైన పరిస్థితులు. నాకు నోటీస్ ఇచ్చారు
14వ తారీఖున పోలీస్ స్టేషన్కి రమ్మని ఇచ్చే నోటీసులో డేట్ లేదు, టైం లేదు, ఎక్కడికి హాజరవ్వాలో కూడా చెప్పలా. ఇది ఇచ్చారు. అంటే ఏంటి, కింద ఒక హైలైట్ చేసి రాశారు, ఈ నోటీస్ నిబంధనలు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 36 కింద అరెస్టుకు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు. ఇది హైలైట్ చేయడం తెలుసు, ఇక్కడ డేట్ వేయడం మాత్రం తెలియదు, ఎన్ని గంటలకు రావాలో తెలియదు. నేను ఉన్నతాధికారులను అడగటం జరిగింది, మీరు ఎలాంటి నోటీస్ ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తే మేము రెడీ, కానీ ఇది విధానమా, కోర్టుకి వెళ్తానని చెప్పాను. వెళ్తే అప్పుడు మరో నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో సవరణ చేస్తూ ఈరోజు 20వ తారీఖున 10:30 గంటలకు రమ్మని చెప్పారు. నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అంటే 41 నోటీస్ అంటే ఓల్డ్లా, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 35 క్లాస్ 3 ప్రకారం ఇప్పుడు నేను రావటం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, వచ్చిన తర్వాత గడిచిన కాలంలో నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు వారు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఎస్హెచ్ఓ గారు, మీరు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇచ్చారా లేదా? ఇచ్చాను. నేను ఇవ్వటానికి కారణం పవన్ కళ్యాణ్ ఆడినటువంటి మాటలు, ముందు రోజు ఆడినటువంటి మాటలకు నేను కౌంటర్గా ఇచ్చాను. తర్వాత నాకు ఆశ్చర్యకరం అనిపిస్తుంది ఏంటంటే, నేను విమర్శించింది పవన్ కళ్యాణ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కదా నా మీద కంప్లైంట్ ఇవ్వాలి. మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు జనసేన అధ్యక్షుడు, ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మరి ఆయన కదా నా మీద కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఆయన ఇవ్వకుండా ఎవరు ఈ కిరణ్ ఎవరు? కిరణ్ ఇస్తే ఆయనకి నాకు సంబంధం ఏంటి? ఈ ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారు? మరి ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మరి ఏ రకంగా ఇది చట్టబద్ధత అవుతుంది? 2 ఏళ్ల క్రితం నేను అన్నటువంటి మాటలకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశారు. వేసిన దానికి కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? అసలు ఈ కిరణ్కి నాకు సంబంధం ఏంటో మీరే చెప్పండి. నేను పోలీసు ఆ రోజు మీరు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ కాదు, అప్పటి ముఖ్యమంత్రి మంత్రులకి. అలాంటి దాన్ని ప్రయారిటీ తీసుకొని మీరెందుకు విమర్శించాలి? అందుకే ఈరోజు ఆ రోజు జనసేన హోదాలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ దీంట్లో మీకు ఒక కార్యకర్తగా మనోదేత ఆయన మీద ప్రత్యారోపణ చేయడం జరిగింది. కానీ ఈరోజు అదే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే కిరణ్ కుమార్ మీ మీద ఫిర్యాదు చేశారు అనుకోవచ్చు. సరే, నేను ఫిర్యాదు చేస్తే నేను కూడా ఒక కార్యకర్తగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన నేను స్పందించాల్సి జరిగింది. స్పందన వేరు, కంప్లైంట్ వేరు. కంప్లైంట్ అన్నది లీగల్ అవుతుంది. ఇది కోర్టులో కూడా రేపు వాదించాల్సిన అవసరం వస్తుంది. వాదించేటప్పుడు నేను విమర్శించింది ఎవరికి, కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? సో ఇవన్నీ వస్తాయి. ఒకవేళ అది రైట్ అనుకుంటే రేపు న్యాయస్థానంలో తేల్చాల్సి వస్తుంది. నేను న్యాయస్థానంలో ఇదే ప్రశ్నిస్తాం, మా అడ్వకేట్ ద్వారా అదే ప్రశ్న వెళ్తుంది. ఈవేళ విచారణలో పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారా? మళ్ళీ విచారణకు హాజరు కావమని వారు ఇచ్చారు. అమెండ్మెంట్ దీంట్లో ఏవైనా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏమైనా యాడ్ చేశారు? ఇందులో సెక్షన్స్ ప్రకారం అయితే అన్ని బిలో 7 years 41 సెక్షన్కి వర్తిస్తుంది, 41 నోటీస్కి వర్తిస్తుంది, స్టేషన్ బెయిల్ ఉన్నటువంటిది. కాకపోతే నాకు ఆఖరిలో ఎస్హెచ్ఓ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ సందర్భంలో మళ్ళీ మేము పిలిస్తే మీరు రావాలి స్టేషన్కి, మా ఎంక్వైరీకి మీరు సపోర్ట్ చేయాలి, తప్పకుండా వస్తాను. నోటీసుల జారీలోనే పోలీసులు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఎప్పుడైనా అపరాత్రి అర్ధరాత్రి కాకుండా హాజరు కావాలనే దాంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందని భావిస్తున్నారు? నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి ఈరోజు నేను స్టేషన్కి వస్తే నాతో మాట్లాడే విధానం వరకు ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు ఒంగోలులో కేసు అయింది. ఒంగోలుకి నాకు సంబంధం ఏంటి? ఒంగోలులో నేను ఎవరిని తిట్టాను? అక్కడేంటి కంప్లైంట్? సో ఇలాగా స్టేట్ మొత్తం తిప్పాలని చూస్తున్నారు. మరి ఎప్పుడు తిప్పుతారో నేను సిద్ధంగా ఉన్నాను. నేను తెలియజేసేది ఏంటంటే, నేను అధికార పార్టీలో 5 ఏళ్ళు ఉన్నాను. అధికార పార్టీలో ఉండేటప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాను 2.5 ఏళ్ళు. ఏదైనా మీరు మా మీద దమ్ముంటే, ఒకవేళ ఈ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, ఆ జనసేన కార్యకర్తలకి మీకు ఏమైనా దమ్ముంటే, నేనేమైనా ఎక్కడైనా అక్రమాలు చేసున్నా, అవినీతి చేసున్నా, లంచాలు తీసుకొనున్నా, భూ కబ్జాలు భూదందాలు చేసినా, అధికార దుర్వినియోగం చేసినా చర్యలు తీసుకోండి. ఆన్ ది స్పాట్ ఇప్పుడే అరెస్ట్ చేయండి, కేసులు కట్టండి. అధికారం మీది కదా, దమ్మంటే అది. అంతేకాని ఇలాంటి 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ మా పవన్ కళ్యాణ్కి ఎందుకు తిడతాను, ఇప్పుడు విమర్శిస్తాను. తేడా కొడితే ఈ వాయిస్ డబుల్ ది వాయిస్ రైజ్ అవుద్ది. ప్రజల కోసం, జగనన్న కోసం దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ డబుల్ అవుతుంది. న్యూటన్స్ లా అప్లై చేయాల్సి వస్తుంది. ఎవ్రీ రియాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. బంతి ఎంత గట్టిగా మీరు కొడితే అంతే ఫోర్స్గా రివర్స్లో వస్తానని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరేదో ఇలా కేసులు పెట్టి అదిరించి బెదిరించేసి నన్ను స్టేషన్లకు రప్పిస్తే నా కింద ఉన్నటువంటి క్యాడర్ భయపడిపోతారు, ఎవరు రోడ్లు ఎక్కరు. నేను రోడ్డు ఎక్కకుండా ఏదో గదిలో దాక్కుంటాను అనుకున్నారేమో. ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తా, ఇంకా ఫీల్డ్లోకి వచ్చేస్తా, ఇంకా గట్టిగా మాట్లాడతా. ఏం చేస్తారో చెయ్యండి. 100 కేసులకైనా నేను సిద్ధం. జిల్లాలో ఒక ఎమ్మెల్సీ హోదాలో వైసీపీ నాయకుడు మీకు పార్టీ నుండి ఎవరైనా ఈ సమస్యపై అండదండగా ఉన్నారు? పార్టీకి విషయం తెలియజేయటం జరిగింది. నాతో అధిష్టానం చాలాసార్లు దీని మీద చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు.
అంత పరిస్థితి వస్తే అధిష్టానం రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నేను క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరు కూడా మీకు వచ్చినటువంటి ఈ నోటీసుల పరంపర విషయంలో ప్రాధాన్యత తీసుకున్నారు. క్షేత్రస్థాయి నాయకులు ఎవరు రాలా. ఎందుకు అనిశ్చిత? ఏ వాళ్ళ ఉద్దేశం ఏంటో భయమేమో అనుకుంటాను. భయమేమో. 6 నెలల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి వచ్చినటువంటి ఒక ఆపద విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఏమైనా స్పందించారా? నేను కూడా ఇదే ఒకవేళ ఒక కిరణ్ కుమార్ ఇచ్చినటువంటి కార్యకర్త ఇచ్చినటువంటి దానిపైన ఎఫ్ఐఆర్ కట్టాలి, నన్ను స్టేషన్కి రప్పించాలి ఒక ప్రజాప్రతినిధిని కూడా అని అనుకుంటే, మరి ఒక ప్రజాప్రతినిధికే చంపుతాము, తనికేస్తాము, కారుతో తగలబెట్టేస్తామని జనసేన కార్యకర్తలు ఎంతోమంది నన్ను కొన్ని వందలాది వేలాది మంది అంటే వాటిపై నేను డీటెయిల్డ్ కంప్లైంట్ నేను ఇచ్చాను. ఇచ్చి 4 నెలలైంది. ఎఫ్ఐఆర్ కూడా వేశారట. ఈ రోజు వరకు సమన్స్ చేయలేదే, ఎవరిని రప్పించలేదే, అరెస్టులు చేయలేదే, నోటీసులు ఇవ్వలేదే. మరి వాళ్లకో లెక్క, నాకో లెక్క. కార్యకర్తకున్న లెక్క ఒక ప్రజాప్రతినిధికి లేదా? ఈ ప్రభుత్వంలో మమ్మల్ని హింసిస్తారా? మమ్మల్ని ఇలా భయపెట్టాలనుకుంటున్నారా? ఇదే న్యాయమా? ఇది ధర్మమా? మీకు అధికారం ఇచ్చారే, అధికారం ఇచ్చి ప్రభుత్వ పాలన చేయాలి, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ అమలు చేయాలని జనం ఎదురు చూస్తున్నారే. మరి సుమారు 6 నెలలు గడిచేసిందే, ఇంతవరకు కూడా ఏమీ మీరు చేయలేకపోయినా. కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తూ కక్ష సాధింపు చర్యల ద్వారా పోవద్దని సూచన చేశారు. ఆయన మాటలకి క్షేత్రస్థాయిలో నాయకులపై దీనికి ఏమైనా సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడుగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నేను ఒక ఎమ్మెల్సీ ఉన్నాను కదా, మరి ఎమ్మెల్సీ మీద కక్షాదింపు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు సమాధానం? మిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తారు? సీజ్ ద షిప్, నీకు సంబంధం లేని దాని మీద సీజ్ ద షిప్ అంటారు. ప్రశ్నిస్తాను అంటావు. తెగ ప్రశ్నించావు అపోజిషన్లో ఉండేటప్పుడు. ఇప్పుడేమో ప్రశ్నించవు, ఇప్పుడు మాట్లాడవు. ఏమంటే సపోర్ట్గా అన్ని విషయాలకు కూడా లడ్డు అంటే లడ్డు మీద ఒక చంద్రబాబు నాయుడు మాట్లాడారు కాబట్టి నువ్వు మాట్లాడేస్తావు. ఏం మాట్లాడతారు? ఏం చేస్తారు? నువ్వు ప్రశ్నించాలి అనుకునేవాడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? సూపర్ 6 గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? సూపర్ 6కి ఏం సమాధానం చెప్తావు? ప్రతి రైతన్నకి కూడా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు గిట్టుబాటు ధరలు కూడా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు 59 సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. ఇచ్చారా ఈ రాష్ట్రంలో? అలాగే ప్రతి స్కూల్కి పంపిన ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం ఇస్తామన్నారు. ఇచ్చారా? ఏది చేయలేకపోయినారు. చేయలేకపోవడానికి కారణాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేది, స్ట్రీమ్లైట్ చేసుకుంటూ వస్తూ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తూ వాళ్ళే సమాధానం. సభాష్. 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి. రాష్ట్ర బడ్జెట్ ఎంత? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేసిన అప్పు, జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు చేసినప్పుడు 6,42,000 కోట్ల రూపాయలని మీరు బడ్జెట్లో చూపించడం తెలుసు. ఇంత అప్పు ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ సూపర్ 6 ఎలా అమలు చేస్తానని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి తెలియదా? అందుకే మేము ఆ వాగ్దానాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేని సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు మోసం చేయను, ఏం చేయగలను అదే చెప్తానన్నారు. మీరు అలా చెప్పలేదే? అందరికీ రెచ్చగొట్టేసినారు జనాన్ని. ఇష్టానుసారం వాగ్దానాలు ఇచ్చారు. అప్పుడు మీకు తెలియదా బడ్జెట్ గురించి? అనుభవం లేదా? ఇప్పుడు అసెంబ్లీలో బోర్డు దుక్కు చూసి, ఆ టీవీ దుక్కు చూస్తే భయం వేస్తుంది. ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికే మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ నోటీసుల పరంపరలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని హాజరు కావాలనేటువంటి పోలీసుల విన్నపాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? మీ కాలికి సంఖ్యలు వేసినటువంటి ప్రక్రియ మొదలైనట్టుంది. చట్టాన్ని గౌరవిస్తాను. ఒక అడ్వకేట్గా, ఒక లా స్టూడెంట్గా నాకు చట్టాన్ని, న్యాయాల్ని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. గౌరవించుకొని వెళ్తాను. 100 కేసులు కట్టుకుంటారా? ప్రజల పక్షాన మాట్లాడితే కట్టుకోండి. జగనన్న పక్షాన్ని నిలబడితే హింసిస్తారా? హింసించండి. జైళ్లకు రెడీ, కేసులకు రెడీ. డబుల్ ది వాయిస్ చేస్తాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఏం చేస్తారో చూసుకోండి. వెనకడుగేసేదే లేదు, అదిరేది లేదు. ఈ దువ్వాడ శ్రీనివాస్ బెదిరేది లేదు. చూస్తే కనుక పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరైన ఆయన మాత్రం ఎప్పుడు పిలిచినా, ఏ క్షణాన్ని పిలిచినా అందుబాటులో ఉండాలని సూచన చేశారు. మొదట జారీ చేసిన 41 నోటీసులో మాత్రం స్థలము, టైము మెన్షన్ చేయకపోవడంతో రెండో నోటీసును మాత్రం ఇష్యూ చేయడంతో వారు ఇచ్చినటువంటి నోటీసు ప్రకారం ఆయన మాత్రం ఈరోజు పోలీసుల విచారణలో హాజరయ్యారు. ఈ విషయంలో తనపై తప్పుడు కేసులు పెడుతున్నారనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నోటీసులు భయపడేది లేదు. తన వాయిస్ను మరింత పెంచి ప్రజల పక్షాన పోరాడుతున్న దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. నువ్వు పని చేశారు ఎలక్షన్కి వెళ్ళాను.